మమ్మీ ఏంటి పెళ్ళి నా కోసం అటుకే బజ్జీలు లేవా? ఓకే చేసేస్తా. హాయ్ అండి, నమస్తే. వర్షం పడుతుంటే వేడివేడిగా అరటికాయ బజ్జీ తింటే సూపర్గా ఉంటుంది. ఆంధ్ర ఫేమస్ రెసిపీ అయిన అరటికాయ బజ్జీని చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చూపించబోతున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కప్పు వరకు అయితే శనగపిండి అయితే వేసుకోవాలండి. శనగపిండి వేసుకున్నాం కదా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని, ఇక్కడ మనం పావు టీ స్పూన్ వరకు ఓమ అయితే వేసుకొని, అలానే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా అయితే వేసుకోవాలండి. వంట సోడా ఎక్కువ వేయకండి, పావు టీ స్పూన్ వేసి సరిపోతుంది. మరీ ఎక్కువ వేసారంటే ఆయిల్ బాగా పీల్చేస్తాయి బజ్జీలు. ఇప్పుడు చక్కగా అంతా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. పిండి ఈ విధంగా కొంచెము థిక్గానే ఉండాలి. బ్యాటర్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. మీకు ఇంకొక టిప్ చెప్తాను చూడండి. మనము పిండిలో వేలిని ముంచినప్పుడు మన వేలికి చుట్టూ కూడా పిండి అనేది పట్టుకొని ఉండాలి. అప్పుడు మనకి బజ్జీకి కూడా అదే విధంగా పర్ఫెక్ట్గా పట్టుకొని పిండి ఉంటుందని అర్థం అనమాట. ఈ టిప్ తెలిస్తే చాలు, చాలా ఈజీగా అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అరటికాయ బజ్జీలు చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేస్తారండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు నానాలి. ఆల్రెడీ మనకు ఇక్కడ అరటికాయ బజ్జీలు కట్ చేసుకునే లోపు పిండి అయితే నానిపోతుంది. ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం అయితే ఉప్పు వేసేసుకొని అరటికాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇలా ఉప్పు కలిపిన వాటర్లో అరటికాయ ముక్కలు వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు కలర్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక పావు లీటర్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అరటికాయలని ఈ విధంగా పిండిలో డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవాలండి. మనము అన్ని అరటికాయ బజ్జీలు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టి అరటికాయ బజ్జీలు వేయించుకుంటే చక్కగా అన్నీ ఒకేలాగైతే ఫ్రై అవుతాయండి బజ్జీలు. మంచి కలర్ కూడా వస్తాయి బజ్జీలు. ఇక్కడ ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత రెండు వైపులా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చిన్న అరటికాయలు తీసుకున్నాను. చిట్టి చిట్టి అరటికాయ బజ్జీలు అయితే వేసానండి. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే డెఫినెట్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ప్లేట్లోకి తీసుకున్న అరటికాయ బజ్జీలకి పైన బజ్జీల పైన అంతా కూడా కొంచెం కారం, కొంచెం మసాలా జల్లి సైడ్కి ఉల్లిపాయలు పెట్టుకొని స్టఫ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మిగిలిన పిండిలో కొంచెం అయితే శనగపిండి కలిపి 2 ఉల్లిపాయలు కట్ చేసి ఈ విధంగా ఆనియన్ పకోడీ కూడా వేసాను. మెత్తని పకోడీ వచ్చింది, చాలా బాగుంది. ట్రై చేయండి.